హలో ఎవ్రీవన్, ఈరోజు నేనైతే బటర్ గార్లిక్ ఎగ్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా దీనికోసం ఒక 6 ఎగ్స్ ఒక బౌల్ యాడ్ చేసుకుని దీంట్లో కొద్దిగా సాల్ట్ పేపర్ యాడ్ చేసుకుని మంచిగా బీట్ చేసుకున్నాను విస్కర్తో. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కడాయి వేడగానే 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుని దీంట్లోకి ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ను యాడ్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ మినిట్ వరకు అలానే పెట్టానండి. అసలు కొంచెం కూడా మూవ్ చేయలేదు. ఇప్పుడు ఈ స్పాచులాతో ఇలా సైడ్లో మూవ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మధ్యలో ఉన్న మిక్స్చర్ కూడా కడాయిలోకి యాడ్ అవ్వాలని చెప్పేసి. ఆ తర్వాత ఇలా మెల్లమెల్లగా యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్చర్ ఇలా కడాయిలోకి వచ్చేసింది అనమాట. తర్వాత స్పాచులాతో చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను అనమాట. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇది. సో హాఫ్ మినిట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. ముందుగా దీనిలోకి కట్ చేసుకున్న గార్లిక్ అనమాట 10 వరకు యాడ్ చేశాను అండి, క్లోవ్స్. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ సిమ్లో పెట్టేసి మంచిగా స్పాచులాతో మంచి మిక్స్ చేసుకున్నాను అనమాట, కొంచెం పచ్చి వసన పోయే వరకు. ఆ తర్వాత దీంట్లోకి నేనైతే ఒక హాఫ్ మినిట్ అయిన తర్వాత ఒక హాఫ్ కప్ పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం వైట్ సాస్ రెడీ చేస్తున్నాము. దీంట్లోకి మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే కొద్దిగా కొత్తిమీర, సీజనింగ్ కోసం కొద్దిగా ఆరిగానో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 1 మినిట్ వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ వైట్ సాస్లోకి. సో ఇలా మిక్స్ చేసుకుంటుంటే బటర్ గార్లిక్ ఎగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను బౌల్లో తీసేస్తున్నాను. బయట అయితే వర్షం బాగా దంచుకుంటుంది అనమాట, ద్విత్వా తుఫాను. సో వేడి వేడి తినాలనిపించి ఈ రెసిపీ ట్రై చేశాను. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. నేను మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశాము. సో మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.